దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న రాంబాబును సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దేవాలయాల్లోకి వెళ్లి పూజార్ల దృష్టి మరల్చి దొంగతనాలు చేసేవాడని హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీ సుమతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రాంబాబుపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదైందని వెల్లడించారు. రాంబాబు నుంచి బంగారం కొనుగోలు చేసిన అమిత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. ఒకసారి కొబ్బరికాయ తీసుకొని రమ్మని చెప్తాడు. కొబ్బరికాయ తీసుకొని వచ్చే లోపల తీసుకొని వచ్చి మళ్ళీ అతని చిల్లర కోసం వెళ్ళే లోపల ఇతను అమ్మవారి మీద ఉన్న అమ్మవారు ఎవరైతే వాళ్ళు డైటీ దాని మీద ఉన్న గోల్డ్ తస్కరిస్తాడు. అండ్ అతను నోటీస్ చేసుకునే లోపల ఇతను అక్కడ ఉన్నాడు. ఎవరైనా పెద్ద నగలు వేసుకొని వచ్చి అట్లా కనిపిస్తే దయచేసి గుళ్ళల్లో మోసపోవద్దండి. అంటే అక్కడ ఎవరు కూడా అంటే మనకు వచ్చే దక్షిణని బేస్ చేసుకొని పూజలు చేయకూడదు. చేసుకుంటే అమ్మవారికి అక్కడ లోపల ఉన్న డైటీస్కి ఉన్న జ్యువెలరీకే ప్రమాదం అని తెలుస్తుంది.